నువ్వు ప్లాన్ చేసుకుని గోతి తీసుకుని అందులో దూకావు. నిన్నెవ్వడూ కాపాడలేడు. నీ కర్మ నువ్వే అనుభవించాలి. నాకు దీపక్కి మీ నాన్నగారే పెళ్లి జరిపించారన్న విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. మందారం లేదనుకుని చేయించాడు మా నాన్న. ఇప్పుడు మందారం ఉంది. మా నాన్న కాదు కదా, ఆ దేవుడే జరిపించున్నా ఈ పెళ్లి చెల్లదు. త్వరలోనే మందారం మామూలు మనిషి అవుతుంది. అప్పటి వరకు నువ్విక్కడే ఉంటే ఇల్లు ఊడ్చే దాంతో ఒళ్ళు ఊడ్చి పంపిస్తుంది. ఏంటత్తయ్య, మీ కోడల్ని పట్టుకుని అన్నేసి మాటలంటుంటే చలనం లేకుండా ఇలా స్తంభాల్లా నిల్చున్నారు. ఏంటి దీపక్, నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు? వాళ్ళు చేసిన వెధవ పనికి సైలెంట్ గా ఉండక ఏం చేస్తారు? రూపా, వింటున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడకు. అమ్మో, అలాగే దీపక్ గారు. నాకు తెలిసినంత వరకు మందారాన్ని చంపే ప్రయత్నాలు చేసింది, చంపేంత అవసరం ఉన్నది మీకు మాత్రం. అని జారుమిటాయా, నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి జారుకుంటే నీకే అంత మంచిది. అత్తయ్య, ఈ రూప చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే మందారం లేవడం మన ముగ్గురికి మంచిది కాదేమో అనిపిస్తుంది. మందారాన్ని లేపేయడమే మన ముగ్గురికి మంచిది. కానీ మందారాన్ని లేపేయడం మనం అనుకున్నంత ఈజీ కాదు మౌనిక. అవును మౌనిక, మనకెదురుగా నించుంది రూప ఒక్కతే. కాని రూప వెనక రాజుగాడున్నాడు. వాణ్ణి చూసుకుని ఈ రూప ఎగిసిపడుతోంది.